యాక్చువల్ కాన్సెప్ట్‌తో మీరు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేద్దామని ఏ రకంగా అనుకుంటున్నారు? అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల మీకు ఉండే టీవీ ఇమేజ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటదేమో కదా అని. లేదన్నా అంటే 2010 చెప్పినట్టు అక్కడి నుంచి 2017 వాజ్ అన్ ఐ ఓపెనర్. సినిమా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టు అర్థం చేసుకున్న బిజినెస్. దాని తర్వాత ఐ వాంటెడ్ టు బీ అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. అలానే ఉందాం, టీవీ ఉంది కదా మనకి, అదే చేసుకుంటూ పోదాం. అది మనకు నచ్చిన పని, వచ్చిన పని కాబట్టి అది. సో యాక్టర్ అవుదాము అన్నప్పుడు ఆఫీసెస్కి వెళ్ళా, డైరెక్టర్స్ని కలిసా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ని కలిసా. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గూగుల్ సెర్చ్ ఆగింది సార్ ఒక్క సెకండ్. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఐ కెన్ షో మై ఇంటెన్సిటీ. ఒక రవిని ఇప్పటివరకు ఇంట్లో కుర్రాడు, నవ్విస్తాడు, పంచలేస్తాడు అనే దానికి అది మొత్తం తోడిపోయేసరి వీడిలో ఒక ఇంటెన్సిటీ ఉంది. కాంట్రవర్సీ ఏం లేదు సార్, ఉట్టి ఆ పేరు ద్వారా అనిపించచ్చేమో కానీ సినిమా చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఒక మంచి ఫీల్ గుడ్తో బయటకు వస్తారు. మంచి పాయింట్ చెప్పాము. ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఒక కాస్ట్ పేరు తీసి కానీ ఒకరిని కిందికి చేసి కానీ ఏం చూపెట్టలేదు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అంటే మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలే సినిమాలో కనబడతాయి. కోర్స్ టైటిల్లో అబ్జెక్ట్ చేస్తే అది తర్వాత విషయం చూసుకుందాం. కానీ నాకు అనిపించింది ఎక్కడ కాంట్రవర్సీ నేను చేయలేదు. ఐ హ్యావ్ షోన్ మై ఇంటెన్స్ యాక్టింగ్. నాలో వేరే యాంగిల్ ఏదైతే ఉందో, నాలో ఎవడైతే ఆ యాక్టర్ పిచ్చోడు ఉన్నాడో ఆ పిచ్చోడు బయటకు వచ్చాడు సార్. థ్యాంక్స్ టు హిమ్. వన్ మోర్ క్వశ్చన్ సార్. తమిళ్లో యాంకర్స్ ఆర్జేలు వీజేలు సక్సెస్ అయినట్టు తెలుగులో అవ్వట్లేదు. బిగ్ స్క్రీన్ వరకు అంటే అక్కడ శివకార్తికేయన్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. మన తెలుగులో మీరు, తర్వాత ప్రదీప్ గారు అండ్ సన్నీ, ఇలా చాలామంది ట్రై చేశారు బిగ్ స్క్రీన్కి. కానీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు? అంటే ప్రాపర్ సక్సెస్ వాళ్ళకు వచ్చినంత మీకు ఎందుకు రావటం లేదు? దానికి రీజన్ ఏమైనా కనుక్కున్నారు సార్? ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ ఏంటంటే సార్, ఇక్కడ ఆడియన్స్ చాలా ప్రేమగా ఓన్ చేసేసుకుంటారు సార్. ఎవరినన్నా టీవీ అయినా సినిమా అయినా మమ్మల్ని అంతగా ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక సినిమా తీసి, లేకపోతే నా కొలీగ్స్ కానీ సినిమా తీసి 200 పెట్టి ఫ్యామిలీతో సినిమా రావాలంటే నిన్న రాత్రి వాడిని చూసా. పెద్ద స్టార్ ఒక 6 నెలలకు ఒక్కసారి ఇంటర్వ్యూలో కనబడితే ఆయన సినిమాకి వస్తారు సార్. నేను ప్రతిరోజు టీవీలో కనిపించుకుంటూ 200 పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూడు అంటే అది లేదు సార్. ఇట్స్ ఆల్ ఇమేజ్ డ్రివెన్. శివకార్తికేయన్ గారు అది బ్యారియర్ని బ్రేక్ చేశారు. చేసి యష్ గారు ఆ బ్యారియర్ని బ్రేక్ చేశారు. వన్స్ ఆఫ్ కేస్ సార్. నేను కూడా అదే ప్రయత్నం దీని ద్వారా. సరే వస్తారేమో, రేపొద్దున నా యాక్టింగ్ చూసి వస్తారేమో. టీవీ ఆపుదామంటే ఫ్యామిలీ ఇష్యూస్, ఎవ్రీ మంత్ రావాలి. సినిమా అనేది 6 నెలలు పట్టచ్చు, 8 నెలలు పట్టచ్చు. అంత చేసిన తర్వాత రిలీజ్ అవుతా లేదా అని డౌట్. అండ్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎందుకో మా టీవీ ఆర్టిస్టులు సినిమాలు థియేటర్లో చూడట్లేదు సార్. రావట్లేదు సార్ బయటికి. అంటే నేను పేర్లు వద్దు కానీ చాలామంది చేసాం, టీవీ నుంచి చాలామంది వచ్చాం. అది చేయలేక మళ్ళీ టీవీలోకి వస్తున్నాం. ఎందుకు మన తెలుగు ప్రేక్షకులు టీవీ ఆర్టిస్ట్ సినిమా తీస్తే థియేటర్కి రావట్లేదు? ఆ పాయింట్ అర్థం కావట్లేదు. అంతే ఇంటెన్సిటీ, అంతే చేస్తున్నాం. ఎక్కడో మనం సినిమా అంటే మినిమం 200 కోట్లు ఉండాలి, లేకపోతే 1,50,00,000 చేసి దాన్ని బాగా ప్రమోట్ చేసి పెద్ద స్టార్స్తో ప్రమోట్ చేయించుకొని తీసుకురావాలి. మధ్యలో మీడియోకర్ 5 కోట్ల 6 కోట్ల సినిమా అంటే ఇది ఓటీటీలో వస్తుందిలే అని ఒక ఇది పాయింట్ వచ్చేసింది. అది ఆ ఫార్ములా అర్థం కావట్లేదు. దాన్ని బ్రేక్ ఎలా చేయాలనో అర్థం కావట్లేదు. వస్తున్నారు థియేటర్ బయటకు వచ్చి ఏడుస్తున్నారు. కానీ మీరు ఎంపిక చేసుకునే కథలు కావచ్చు అవి రాంగ్ అనుకుంటా. వాళ్ళని మెప్పించలేకపోవడానికి కారణం అదే అనుకుంటా. అంటే అది కూడా ఉండదు అనే అభిప్రాయం కాదు. అంటే నా ఎంచుకునే కథలు రాంగ్ అయి ఉంటాయి కదా, వాళ్ళని మెప్పించలేకపోవచ్చు కదా సార్. నా వరకు నేను నా టీవీలో ఉన్న కొలీగ్స్, ఆర్టిస్ట్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ఒక డైరెక్టర్తో ట్రావెల్ చేస్తాం. ఒక 3 months ట్రావెల్ చేసి రాసుకుంటాం. ఒక ప్రొడ్యూసర్ ఇంతే పెడతా అంటాడు. మనం అంతే బడ్జెట్లో ఈ అనుకున్న స్టోరీకి న్యాయం చేయాలి. అన్నీ అనుకుంటాం కరెక్టే ఉంది, కరెక్టే. ఎక్కడో ఎగ్జిక్యూషన్లో ఇది పోతుంది. అండ్ తెలుగు ఆడియన్స్, మన ఆడియన్స్ ఏంటంటే కొంచెం గ్రాండియర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను డబ్బులు పెట్టానంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను అని వస్తారు. ఎక్కడ నా ఎక్స్పెక్టేషన్స్ ఒక పాయింట్ తగ్గినా అబ్బా పోయిందిరా అనే ఆ టాక్ వచ్చేస్తారు. ఇంకా అంటే 100% ఇస్తున్నాం మేమైతే. ఏదో ఒక శుక్రవారం మాకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు జనాలు వస్తారు. ఆ రోజున ఒక వారం రోజులు సినిమా నడుస్తుంది. పెద్ద డైరెక్టర్ చూస్తాడు, వీళ్ళు యాక్టర్ ఉన్నాడు అని పిలుచుకుంటాడు. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసి నా నమ్మకంతో ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్. అంతే. వరుణ్ గారు మీరు ఇందులో ఎయిర్గా అంటే గాలి